దేవుని నామానికి స్తోత్రాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కూడా మరి ఒక్కసారి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, అవకాశాన్ని బట్టి దైవజనులకును సంఘానికి కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ శుక్రవార శుభాభివందనాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. When Jesus had received the sour wine, he said, "It is finished." And he bowed his head and gave up his spirit. He said, "It is finished." ఇక్కడ తెలుగులో మనకి సమాప్తమైనదని వ్రాసి ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఇట్ ఈస్ ఫినిష్, పూర్తి అయ్యింది, ఇంకా చేయవలసింది కూడా ఏమీ లేదు, సమాప్తమైనది అని చెప్తున్నాడు. ప్రభు 5వ మాట పలికేటప్పుడే చెప్పి ఉన్నారు, ఇంకా ఏమీ లేదు, అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. అంటే 5వ మాటకి ముందే తను చేయవలసిన కార్యం సమాప్తమైనది, కానీ దప్పిగొనుచున్నాను అని లేఖనం యొక్క వాక్య ప్రకారంగానే దేవుడు లేఖనాలు ప్రవక్తలు అయినటువంటి వారందరూ పలికిన లేఖన వచనాల ప్రకారంగానే భూమి మీదకి వచ్చారు, కార్యాన్ని చేసి ఉన్నారు. కాబట్టి లేఖనాలు ఏవైతే చెప్పి ఉన్నాయో, ప్రవక్తల గ్రంథంలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో వాటి ప్రకారంగానే దేవుడు భూమి మీదకి వచ్చి సిలువలో పలకవలసిన మాటలన్నీ పలికి ఉన్నారు. 6వ మాటగా ఏం చెప్తున్నాడంటే దేవుడు సమాప్తమైనదని చెప్తున్నాడు. కానీ నేనంటాను సమాప్తం ఇంకా కాలేదు. మీరు అంగీకరిస్తారా మాటకి? మీకే డౌట్ వచ్చిందా? ఏంటి దేవుడు పలికిన మాటని ఈ అమ్మాయి ఇంత వ్యతిరేకంగా చెప్తుంది? అక్కడ దేవుడే సాక్షాత్ దేవుడే సమాప్తమైనదని చెప్పి ఉంటే ఈ అమ్మాయి అంటే ఇంకా సమాప్తమైలేదని చెప్తుంది. అసలు ఎంత ధైర్యం ఈ అమ్మాయికి, అవునా? కానీ ఇంకా సమాప్తం కాలేదు. సమాప్తం ఏంటి? దేవుడు ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? బాప్తిస్మం తీసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆత్మీయ విశ్వాస యాత్రలో నడుస్తున్న వారి యొక్క నిరీక్షణ కానీ, మన యొక్క బలం కానీ, ధైర్యం కానీ ఏది అంటే ప్రభు రాకడ వస్తుంది. అది మనం మరణించినప్పటికైనా రావచ్చు, మరణం లేకముందుకైనా రావచ్చు. ప్రభు రాకడ ఉంది, ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు రాకడ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు రాకడలో ప్రభుతో పాటు ఎత్తబడి ప్రభు రాజ్యంలో మనం నివాసం చేయాలి. ఆ రాజ్యం ఎలాంటిది? ఆకలి దప్పలి లేని రాజ్యం. అక్కడ ఆకలి ఉండదు, దప్పి ఉండదు. ఎలా ఉంటుంది అంటే, మనకి ఆడవాళ్ళకి ఇంట్లో ఒక వారం రోజులు వంట చేసే పని కానీ, ఇంట్లో చేసే ఏ పని కానీ లేదనుకోండి, ఎవరైనా తెచ్చి పెడుతున్నారు, ఒక వారానికి చెప్తున్న జస్ట్ ఒక రోజైనా కూడా ఆ ఆడవాళ్ళ యొక్క సంతోషం మహావర్ణనాతీతంగా ఉంటుంది. ఊడ్చే పని, తూడ్చే పని, కడిగే పని, వంట చేసే పని, ఇలాంటిది ఆడవాళ్ళకు ఉంటుంది. ఇంకా పెద్దలైన వారికి అంటే ఇలా ఇళ్ళల్లో ఉండే పిల్లల నిమిత్తం, భార్య నిమిత్తం, పెద్దల నిమిత్తం, వారి బాధ్యత యొక్క పోషణ నిమిత్తం ఎంతో ప్రయాసపడి బయటికి వెళ్ళి పని చేయాలి. అటువంటిది లేదనుకోండి, ఒక నెల రోజులు ఎలా ఉంటుంది? ప్రాణమంతా తెప్పరిల్లినట్లు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నపిల్లలైన వారికి ఏంటి అంటే ఎగ్జామ్స్ లేవు, 10th ఎగ్జామ్స్ లేవు, మిమ్మల్ని ఫాస్ట్ చేస్తున్నారు. కరోనా టైంలో చేశారనుకోండి, ఇప్పుడు కూడా ప్రజెంట్ 10థే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఏ చదువుతున్న వారికి ఎగ్జామ్స్ లేవు, మిమ్మల్ని ఫాస్ట్ చేసి ముందుకు పంపిస్తాము అంటే మీ హృదయం ఎట్లా ఉంటుంది? చాలా జాయిగా ఉంటుంది. అబ్బా రోజు ఉదయాన్నే లేయాలి, నిద్ర వస్తుంటుంది. కానీ అమ్మ నాన్న ఏం చేస్తారు? లేయండి, స్కూల్ టైం అవుతుంది, మీరు రెడీ అవ్వాలి కదా. హాయి నిద్రపోదామంటే పడుకోనివ్వరు. ఆ స్కూల్కి వెళ్తేనా టీచర్స్ ఏదో చెప్తుంటారు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కాదు, కానీ రాసుకోవాలి, వినాలి. తర్వాత మళ్ళీ ఊరికనన్నా వదిలిపెడతారా? ఎంతో హోంవర్క్ ఇస్తారు. ఇంటికి వచ్చన్నా ఫ్రీగా ఆడుకొనిస్తారా? మిమ్మల్ని ఆడుకోనివ్వరు. ఎంతో హోంవర్క్ ఇస్తారు, మళ్ళీ హోంవర్క్ చేయాలి, మళ్ళీ ఉదయాన్నే పరిగెత్తాలి. ఎగ్జామ్స్ టైం వచ్చిందా, ఎగ్జామ్స్ రాయాలి, అవునా? అవును కదా. కానీ ఇవన్నీ లేకుండా మిమ్మల్ని జస్ట్ ఊకే పాస్ చేస్తూ మీ ఇష్టం ఉన్న టైంకి స్కూల్కి పంపించి స్కూల్కి రానిచ్చి టీచర్స్ మీ పేరెంట్స్ పంపించి మీకు ఎలా ఉంటుంది?
చాలా హ్యాపీగా ఉంటుంది కదా, జాయ్గా ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? చిన్నపిల్లలైన మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అనుభవమే మనకు పరలోక రాజ్యంలో ఉంటుంది. అక్కడ ఇవేవి ఇప్పుడు మనం ఏవైతే భారంగా బాధ్యతగా వహిస్తూ చేస్తూ ఉన్నామో ఇవేవి కూడా మనకు అక్కడ ఉండవు. అది కదా మనకు పరిపూర్ణమైన సమాప్తమైనది అని చెప్పవలసిన, ప్రభు పలకవలసిన మాట అని నేను పలుకుతాను. కానీ ప్రభు ఇక్కడ కూడా సమాప్తం చేశారు అంటే నిజంగానే చేశారు. ఎందుకంటే మనకి ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతూనే వాళ్ళు ఇంటర్కి క్వాలిఫై అయినట్లు, అర్హులైనట్లు. ఇంటర్ చదవాలంటే ముందు ఏం చేయాలి? 10th ఎగ్జామ్స్ అయ్యి క్వాలిఫై అవ్వాలి కదా. అది చేయాలంటే మిగతా కింద ఉన్న తరగతులన్నీ కూడా చదవాలి. 1st, 2nd క్లాస్ అలా చదువుకుంటూ వచ్చి 10th ఎగ్జామ్స్ రాయాలి. అర్హులైన వాళ్ళు 10th ఎగ్జామ్స్ అంటే కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల వారికి చదువు డిస్కనెక్ట్ అయినప్పుడు, కొంత వయసు వచ్చినప్పుడు ప్రైవేట్గా ఫీజు కట్టుకొని రాస్తారు. అది వారి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎవరికైనా కూడా అబోవ్ క్లాసెస్ చదవాలి అనుకుంటుంటే వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి. తర్వాత ఒక వివాహ వయసు వచ్చిన వారికి వివాహం జరిగించాలి. 5 ఏళ్ల బాలుడికి 5 ఏళ్ల బాలికకి వివాహ కార్యాలు చెయ్యరు. అంటే ఒకప్పుడు ఉండేవనుకోండి, ఇప్పుడు లేవు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నేను చెప్తాను. అది అలాగా మనకి కూడా పరలోక రాజ్యం నేను ఇప్పుడు ఏవైతే వివరించి చెప్పి ఉన్నానో అవన్నీ కూడా మనం పొందుకోవాలి అంటే భూమి మీద మనకు ప్రభువు సమాప్తమైనటువంటి కార్యాలు కొన్ని చేసి ఉన్నారన్నమాట. ఆ సమాప్తమైన కార్యాలను మనం పొందుకుని ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తాము. ఆ సమాప్తమైన కార్యాలు ఏంటి అంటే ప్రభు లేఖనం ఏం చెప్తుంది? 6వ వచనంలో సమాప్తమైనది. ఇది 6వ మాట. సృష్టి ఆరంభంలో ఆదికాండంలో మనం గమనించినట్లయితే ప్రభువు యొక్క సృష్టి ప్రారంభ దినం మొదలుకొని ఒక్కొక్కటిగా కలగచేస్తూ భూమి ఆకాశములను సృజిస్తూ ఆకాశ నక్షత్రాలను, పగటిని, రాత్రిని, తర్వాత మనం నివసించడానికి కావలసినటువంటి మొక్కలని అన్నిటిని కలుగచేస్తూ వచ్చి 6వ దినమున మానవుని కూడా సృష్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను సృష్టించి ఉన్నారనమాట. అది లేఖనం ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ప్లీజ్ ఎవరైనా చదవండి. దేవుడు 6వ రోజున ఏం చేశాడంటే నరుని సృజించున్నాడు. స్త్రీని గాను పురుషుని గాను సృజించి ఉన్నాడు. అదే 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. సంపూర్తి చేశాడనమాట. దేవుడు 6వ రోజున సంపూర్తిగా చేసేశాడు. ఇక్కడ సంపూర్తి అయిన పని ఏంటి అంటే సృష్టి యొక్క పని అంతటిని కూడా ప్రభు 6వ దినమున సంపూర్తి చేసి ఉన్నారనమాట. మనకి ఇది కోయిన్సిడెన్స్గా కనిపిస్తుంది. ప్రభు 6వ మాట సమాప్తమైనది, సంపూర్తి అయినదని ఏదైతే పలికి ఉన్నారో మనకు సృష్టిలో కూడా 6వ రోజున ఆ యొక్క సంపూర్తి అయిన పని అనేది మనకి సంపూర్తిగా కనిపిస్తుంది అనమాట. ఇది మనకి కనిపిస్తుంది కానీ అంటే సృష్టి యొక్క పని సంపూర్తిగా కనబడుతుంది. రెండోది ఏంటి అంటే ధర్మశాస్త్రం సమాప్తమైనది. రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మనకి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా మనకి ధర్మశాస్త్రం అనేది అనుగ్రహించబడింది. దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. మీ మనసును పెట్టండి. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఎవరు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యపరచొద్దు దయచేసి ప్లీజ్. మేము జస్ట్ ఒక 5-10 మినిట్సే చెప్తాము, కానీ చెప్పేది కూడా మేము చెప్పాము. ఇక్కడ మీరు అనుకోవచ్చు మేము మనుషులుగా ఇక్కడ నిలుచున్నామని. ప్రార్థన చేసుకొని సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేసి దేవుడి మాటలు ఉంచాలని చెప్తారు కాబట్టి మేము ప్రార్థన పూర్వకంగా ఇక్కడికి వచ్చి ఉంటాము. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్లీజ్. దయచేసి చిన్న పెద్ద అని కూడా చూడవద్దండి.
దేవుని వాక్యం ఏదైనా మనల్ని దర్శించవచ్చు, ఏదైనా మనతో మాట్లాడవచ్చు, ఏదైనా మనలోకి వెళ్ళవచ్చు, మనల్ని సరిచేయవచ్చు, మనల్ని వెలిగించవచ్చు, మనల్ని నడిపించవచ్చు, మనల్ని ధైర్యపరచవచ్చు, మనల్ని ఓదార్చవచ్చు, మనల్ని నిలబెట్టవచ్చు. దేవుని వాక్యం చాలా శక్తి కలిగినది. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని కోరుకొనుచున్నాను. ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు, మీరు శ్రద్ధగా వినాలనేది నా హృదయ వాంఛ, అంతే. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, రోమా రాసినటువంటి పత్రికలో దేవుడు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వసించు ప్రతి వానికి కూడా నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని సెలవిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడిందంటే మోషే ద్వారా అనుగ్రహించబడింది. అది కూడా ఎలా అనుగ్రహించబడింది? 40 దినాలు ప్రభు దగ్గరికి కొండ ఎక్కి ఉపవసించి రాత్రి పగలు ఆయన దగ్గర ఉంటే ఆయన ఏవైతే పలికి ఉన్నాడో ఆ పలికిన మాటలన్నింటినీ ధర్మశాస్త్రంగా గ్రంథస్థం చేయబడిందనమాట. క్రీస్తు సిలువ వేయబడేంత వరకు కూడా ఇజ్రాయేలీలకందరికీ ఆధారం ఏమైనా ఈ భూమి మీద ఉంది అంటే అది ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్తుంది అంటే ఆయన ఆజ్ఞలను గురించి, ఆయన కట్టడలను గురించి, ఆయన విధులను గురించి మనకి తెలియపరుస్తుంది. ఆయన యొక్క ఆజ్ఞలు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో, మరి అదేవిధంగా మోషే గారు మళ్ళీ చెప్తారనమాట తను ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు ద్వితీయోపదేశ కాండంలో కూడా 10 ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని న్యాయ విధులను కూడా తెలియపరుస్తూ వస్తాడనమాట ప్రభు. అక్కడ 21వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ కూడా కొన్ని న్యాయ విధులను ప్రభు ప్రకటిస్తూ తెలియపరుస్తూ వస్తూ ఏమని చెప్తున్నాడంటే, మీరు ఏమన్నా మీకు మీ ఇరుగు పొరుగు వారితో ఏదైనా జరిగినప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి, కాలుకు కాలు, చేతికి చేతి, ఇది చెయ్యండి. మనకి ధర్మశాస్త్రం నేర్పించుచున్నది ఏంటి? ఇప్పటి వరకు 5 వచనాలలో మన బిడ్డలందరూ పలికిన మాటల్లో ప్రేమ గురించి, క్షమాపణ గురించి, ఆత్మల రక్షణ గురించి అన్నీ ఇవే మాటలు వింటాము. కానీ ఈ యొక్క 6వ సమాప్తమైనటువంటి కార్యంలో ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకుంటాము. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇది బోధిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు మనకి ఏం చెప్తాడు? మన ఎడల ఎవరైనా తప్పిదం చేస్తే క్షమించండి, మీరు క్షమ కలిగిన హృదయాన్ని కలిగి ఉండండి. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీరు కంటికి కన్ను, మిమ్మల్ని కొట్టారా మీరు కొట్టండి, మిమ్మల్ని ఏమన్నా అన్నారా, హింసించారా, మీరు హింసించండి, ఇది చెప్తుంది. దీని ప్రకారంగానే లోకంలో ఉన్న మానవాళ్ళు అందరూ కూడా నివసిస్తున్నారు. వారు తప్పు, మనం రైట్ అనడానికి లేదు. ఎందుకంటే సర్వ మానవాళి కూడా ప్రభు చేత సృష్టించబడి ప్రభు చేతనే నడిపించబడుతుంది. వారు ధర్మశాస్త్రంలో నడుస్తున్నారు. మనం ఏంటంటే దేవుని యొక్క కృప మహదైశ్వర్యం చొప్పున ఆయన రక్షణలో ఇవన్నీ వింటూ భాగ్యంలో నడిపించబడుచున్నాము, అంతే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏం చేస్తున్నారంటే సమాప్తి చేసి ఉన్నారు. మీరు ఇవన్నీ చెయ్యకూడదు, మీరు ఇవన్నీ కలిగి ఉండకూడదు, మీకు క్షమా హృదయం ఉండాలి, మీరు ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఏంటి ధర్మశాస్త్రం ఏవైతే చెప్పిందో వాటన్నింటినీ కూడా దేవుడు ఏం చెప్పి ఉన్నాడు న్యూ టెస్టిమెంట్లో అంటే 2 ఆజ్ఞలు చెప్పి ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇంకొకటి, నీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ బలంతో, మీ పూర్ణ వివేకతో, మీకు కలిగిన సమస్తంతో, మీ సమస్తం అంటే మనకేదో వస్తువులు కాదండి దేవుడు కోరుకునేది, మనల్ని, కేవలం మనల్ని మాత్రమే, మన హృదయంతో దేవుని ఆరాధించాలి. అది కూడా ఎలా అంటే పూర్ణంగా. మీరు కొంత అని పెట్టుకోవద్దు. నా సన్నిధికి వచ్చినప్పుడు ఏమంటారంటే దేవుడు మీ సమస్త ప్రవర్తనని జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన హృదయ అంతరంగము మనుషులకు ఎవ్వరికి కనబడకపోవచ్చు, కానీ దేవునికి బహు తేటగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయనను పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలి, సేవించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అనేదే చెప్తుంది అనమాట. అందుకు మనకి ధర్మశాస్త్రం ఏ శిక్షా విధి అయితే విధించి ఉన్నదో ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్షా విధిని సిలువలో ప్రభు సమాప్తి చేసి ఉన్నారనమాట. ఈ కార్యాన్ని చేయాలి. ఈ కార్యాన్ని చేయడానికి మనం సరిపోము. ఈ కార్యాన్ని ఎవరు చేయాలి? బైబిల్ లేఖనం ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. అంటే రక్తం చిందించబడకుండా మనకు పాప క్షమాపణ కలగదు. కనుకనే ప్రభువు లోకానికి దిగివచ్చి పాప క్షమాపణ నిమిత్తము తన రక్తాన్ని చిందించున్నాడు. ఎటువంటి రక్తం? పరిశుద్ధమైనటువంటి రక్తం. అది ఎటువంటి రక్తం? నిర్మలమైన రక్తం, నిష్కపటమైన రక్తం, నిర్దోషమైనటువంటి రక్తం, గొర్రెపిల్ల రక్తం. ఈ రక్తం మనల్ని పాప క్షమాపణ కలగచేస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడును. కాబట్టి రక్తం చిందించబడకుండా మనకి పాప క్షమాపణ కలగదు. దీనికోసమే ప్రభు ఈ సిలువలో తనని తాను అప్పగించుకోవాల్సి వచ్చిందనమాట. మన కొరకు ఈ యొక్క పాప క్షమాపణ నిమిత్తం కొరకు ప్రభు సిలువలో ఈ కార్యాన్ని చేయవలసి వచ్చింది. అది ఎటువంటి కార్యం అంటే, మనుషులకు అందరికీ మనం బాహ్య రూపంగా మన బాహ్య దేహం కనిపిస్తుంది. మన అంతరంగంలో కలిగేటివి మన కన్నుల ద్వారా కానీ, మన ముక్కు, మన నాలుక, నోరు, చెవులు, మన యొక్క జ్ఞానేంద్రియములు, మన తల, ఇది వీటి యొక్క క్షమాపణ కలగచేయడానికి. అంటే వీటి యొక్క క్షమాపణ ఏంటి? ప్రతి అవయం యొక్క, మన శరీరంలో ఉన్న ప్రతి అవయం కూడా మన తలతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే మన యొక్క తలలో మన మైండ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. కళ్ళ ద్వారా ఏదైతే ఆశిస్తామో దానిని మనసు మనకి కావాలి అని కోరుకుంటుంది అనమాట. వాటి కోసమే ఈ యొక్క ఏం చేస్తుంటుంది, మన హృదయం వాంఛ కలిగి ఉంటుంది. అది ఏదైతే కళ్ళు చూసి కోరుకుంటామో అది కావాలనుకుంటుంది. వీటిని నుంచి మనం విడుదల పొందాలి అంటే ఏం చేయాలి? జయించాలి. వీటిని మొదట మనం వీటిని జయించాలి. ఇది జయ జీవితం మనకి ఎక్కడ కలుగుతుంది అంటే ప్రభు యొక్క సిలువలో అప్పగించబడినటువంటి తన దేహం ద్వారా కలుగుతుంది. ప్రభు సిలువలో వెళ్ళి అంటే అంత ముందుకు మనకి జరిగిన సంఘటన తెలుసు. ఆయనను కొరడాలతో కొట్టారు, సిలువ ముళ్ళ కిరీటం ధరించారు, దూషించారు. నేను వాటి కొంచెం వివరించాలనుకుంటున్నాను. ముళ్ళ కిరీటం అంటే పల్లెటూర్లలో ముళ్ళ కంప యొక్క ముళ్ళు ప్లస్ తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు చూసి ఉంటారు. పెద్దలైన వారు పల్లెటూరులో నివసించే వారికి తెలుస్తుంది. తుమ్మ ముళ్ళు మామూలు ముళ్ళకు చాలా తేడా ఉంటుంది. మామూలు ముళ్ళు చిన్నగా ఉంటుంది, తుమ్మ ముళ్ళు చాలా పెద్దగా ఉంటుంది. మనకి కుచ్చుకున్నప్పుడు కూడా తుమ్మ ముళ్ళు యొక్క నొప్పి తక్కువ ఉంటుంది, తుమ్మ ముళ్ళ చెట్టు యొక్క నొప్పి ఎక్కువ ఉంటుంది, మామూలు ముళ్ళ యొక్క నొప్పి తక్కువగా ఉంటుంది అన్నమాట. అటువంటిదే కేవలం ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనం ఎంతో నొప్పితో అల్లాడిపోతాం. అటువంటిది నేను చెప్తున్నాను, తుమ్మ చెట్టు లాంటిదే ఒకటి, తుమ్మ ముళ్ళు లాంటిది. ముళ్ళు ఒకటి కాదు, అనేకం ఇలా రౌండ్గా చేసి మన తలంపులలో ఉన్నటువంటి పాపానికి జయం పొందడానికి ప్రభు శిరస్సు మీద ఆ ముళ్ళు కిరీటం చెక్కబడింది. ఊకే పెట్టారంటే పెట్టలేదు, తర్వాత కొట్టారు, దాన్ని లోపలికి వెళ్ళి ఏం చేసిందంటే మన నరాలలో ఉన్నటువంటి రక్తాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని చెందించింది. అంటే ప్రభు మానవుడిగా దిగి ఉన్నారు, దైవత్వాన్ని కలిగి కూడా ఈ లోకంలో జీవించున్నారు. మన పాపాన్ని భరిస్తున్నప్పుడు మాత్రం దేవుడు మానవ అవతారంలోనే పూర్తిగా ఉన్నారు. ఆ ముళ్ళు అంటే మనము కొంత బరువును మాత్రమే తలలో మోయగలుగుతాం, ఎక్కువ బరువును కూడా మోయలేం. కానీ ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోయి లోపలలో ఉన్న నరాలని చీలుస్తూ రక్తాన్ని చిందిస్తున్న దేవుడు మన కొరకు చాలా మౌనంగా నిలిచి ఉన్నారు. తర్వాత సిలువ మోసారు. చాలా యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారు. అంటే సిలువ యొక్క బరువు 135 kgs, అబౌట్ 150 kgs బిలో అని చెప్తున్నారు. నేను చదివిన ప్రకారం సిలువ యొక్క బరువు 147 kgs అన్నమాట. ఆ యొక్క 147 కిలోల బరువు కలిగినటువంటి సిలువను దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క గొల్గత యెరూషలేం ప్రాంతం నుంచి గోల్గతా ప్రాంతం వరకు, కొండ వరకు, అక్కడిని ఆ భారాన్ని అంటే మన పాప భారాన్ని అక్కడ మోయవలసింది ఎవరం? ఇదంతా మనల్ని ఒకసారి మనంగా ఇమేజిన్ చేసుకుంటే మనము ఎంతటి స్థితిలో ఉన్నవారమో, ఏ స్థితి కలిగిన వారమో మనకి తెలియపరుస్తుంది అన్నమాట. అటువంటిది మనం భరించాలి. ఆయన నిర్దోషుడు, నిష్కలంకుడు. కానీ ప్రభు మన పాప భారాన్ని ఆ సిలువలో మోసి అక్కడి నుంచి యెరూషలేం పట్టణం నుంచి గొల్గతా పట్టణం వరకు, మొన్న మనకి మట్టల ఆదివారం రోజు అక్కడ హోసలార్ నుంచి ఇక్కడికి నడవడానికే చాలా ప్రాణం తల్లడిల్లిపోయింది, ఉట్టిగా ఎండకు నడవడానికే. కానీ ఒక భారాన్ని మోస్తూ సిలువలో ఆ యొక్క తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని ప్రభువు ఆ గొల్గతా ప్రాంతం అంతా నడుచున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఆయనను కొరడాలు
దేహాన్ని చీల్చాయి. కొరడాలు ఎలా అంటే, కొరడ మామూలుగా పాతకాలంలో ఎద్దులను తోలే వాటికి చెరకల్ల అనేది ఉంటుంది, అలాంటిది రకము, కానీ చాలా పొడవు ఉంటుంది. ఆ పొడవుతో పాటు ఇంకోటి ఏమంటే కొరడాకి ముళ్ళు ఉంటాయి. ఇంకొకటి ముందునే ఒక ముళ్ళు ఇలా ఇలా పెట్టి ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని కానీ ఒక ఏదన్నా జంతువుని కానీ కొట్టినప్పుడు ఆ యొక్క చీలుస్తుంది అనమాట, దేహానంతటిని కూడా. ఇట్లా పెట్టంగానే ఆ శరీరంలో కుచ్చుకుంటుంది. అది ఇలా తీయంగానే ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న చర్మానంతటిని కూడా పీకేస్తుంది అనమాట. ఆ పీకేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న రక్తము బయటికి కారుతుంది. అలా 39 కొరడాలు దేవుడు అనుభవించాడనమాట. ఎందుకు 40 కానీ ఇంకా ఎక్కువ ఎందుకు అనుభవించలేదంటే, రోమియోల ప్రకారం 40 అనుభవిస్తే 40 దెబ్బలు కొడితే కనుక అతనికి శిక్షా విధి లేదు. అందుకే 39 కొరడాలు కొట్టబడి ఉన్నారనమాట ప్రభు. ఈ విధంగా మన యొక్క పాప శిక్షనంతటిని కూడా ప్రభు సిలువలో మోసి ఉన్నారనమాట. ఇలా మోసుకుంటూ తన దేహంలో తన కళ్ళు, ముక్కు, నోరు అంతా కూడా చీల్చబడిందండి మన కొరకు. అది చెప్పడం నాకు ఈజీగా అనిపిస్తుంది, మీకు ఈజీగా అనిపిస్తుందేమో, కానీ ఒక్కసారి మనం ఆ స్థానంలో ఉండి కనుక ఆలోచించుకుంటే కనుక చాలా చాలా అంటే చాలా మనం ఆ స్థితిని మనము భరించలేము. దేవుడు చేసి ఉన్నారనమాట. అందును బట్టి సిలువ యొక్క త్యాగం వల్ల మనకేం కలుగుతుంది అంటే పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ యొక్క భాగ్యమే మనకేంటి అంటే పరలోక రాజ్యం అనమాట. కనుక మన యొక్క ఈ యొక్క జీవిత యాత్రలో ఇంకా ఎందరైతే ప్రభు యొక్క రక్షణకి దూరంగా ఉన్నారో దయచేసి వారందరూ కూడా రక్షించబడి ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రాజ్యం ఎటువంటిదంటే ఆకలి దప్పులి లేని రాజ్యం, మనకి ఎంత సంతోషాన్ని కలిగించే రాజ్యం అంటే అక్కడ మనం ఏదైనా అనుభవించవచ్చు, ఎప్పుడైనా నిద్రలేయవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మనకి కూడా దేవదూతల వల్ల రెక్కలు ఇవ్వబడతాయి. ఏది కావాలంటే అది ప్రభుని అడగొచ్చు. అంత మన పితరులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి ఉండవచ్చు. ఇంకా చాలా చాలా ఉంటుందండి. మనకి రెండవ మరణం అనేది ఉండదు. ప్రభు ఇక్కడ ఎందరైతే అంగీకరింపబడరో వారికి రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండంలో వారు పడవేయబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఆ కింది వచనాల నుంచి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ 15వ వచనం నుంచి కింది వరకు చదువుకోండి, అది తెలియపరచబడుతుంది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రక్షించబడిన మనమందరము కూడా ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని ప్రభు మన ఎడల చేసి ఉండగా, మన తుది శ్వాస విడిచేంత వరకు లేదా ప్రభు రాకడ పర్యాంతం వరకు ప్రభువే మనల్ని రక్షణలో కొనసాగించును గాక. ఆమేన్. ప్రభు రక్షణ లేని బిడ్డలందరికీ కూడా ప్రభు రక్షణను దయచేయును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటల్ని ప్రభు మన వినికిడిలో భద్రపరిచి స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.